అస్సలాముఅలైకుం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చికెన్ దమ్ బిర్యానీ ఇదంటే ఒక ఎమోషన్ కదండి, అందరికీ చాలా ఇష్టం ఉంటుంది. సో ఇది అయితే కచ్చి యఖ్ని బిర్యానీ అంటాము ఉర్దూలో. కచ్చి అంటే పచ్చిది అన్నమాట. అంటే ఈ చికెన్ని అయితే మనం కుక్ చేయకుండా మ్యారినేట్ చేసి డైరెక్ట్గా దాని మీద రైస్ వేసి దమ్కి పెట్టేస్తాము. ఈ ప్రాసెస్ అయితే ఎలా ఉంటుందో ఈ వీడియో అయితే మీరు ఫుల్ వీడియోలో చూడబోతున్నారు. సో స్టే ట్యూన్ గైస్. 1.5 kg చికెన్ అయితే తీసుకున్నాను, క్లీన్గా వాష్ చేసి. అండ్ 4 టేబుల్ స్పూన్ వచ్చేసి చిల్లీ పౌడర్ వేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ అయితే టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. 4 to 5 గ్రీన్ చిల్లీస్ వేసుకోవాలి. సాల్ట్ అయితే మన టేస్ట్కి సరిపడి అంతా మనం వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే కేజీకి 4 టేబుల్ స్పూన్కి వేసుకోవాలి అండి. నేను ఇక్కడ 1.5 kg కాబట్టి 6 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకున్నాను. చికెన్ మసాలా అయితే కూడా కొంచెం వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ అలా వేసుకుంటే సరిపోతుంది. కానీ నాకు ఇది చాలా అలవాటు కాబట్టి నేను మామూలుగా ఇలా వేసేసాను. కసూరి మేథి అయితే మ్యాండేటరీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది కసూరి మేథి వేస్తే. లెమన్ జ్యూస్ కూడా కొంచెం వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా అయితే మిక్స్ చేసుకోవాలి అన్నమాట. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మన బిర్యానీ అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కొక్క పీస్కి మసాజ్ చేస్తూ అంత బాగా మిక్స్ చేసుకోవాలి అనమాట. తర్వాత అయితే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇక్కడైతే నేను అప్రాక్సిమేట్లీ ఒక 6 ఆనియన్స్ అయితే నేను ఫ్రై చేసుకున్నాను అనమాట. నేను హ్యూజ్ అమౌంట్లో ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకొని ఫ్రీజర్లో స్టోర్ చేసుకుంటాను. సో అందుకే కవర్లో నుంచి తీసాను. అండ్ మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ ఏదైతే ఉందో అది కూడా ఒక 4 టేబుల్ స్పూన్ అలాగా వేసుకోవాలి. కర్రీ లీవ్స్ కూడా వేసుకోవాలి. కర్రీ లీవ్స్ వేసుకున్న తర్వాత పచ్చి ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఈ టేస్ట్ అయితే అక్కడక్కడ తగిలితే ఎంత బాగుంటుందో తెలుసా బిర్యానీ, అసలు మామూలుగా ఉండదు. మసాలా చాలా బాగుంటుంది. సో పచ్చి ఉల్లిపాయలు అయితే వేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. అండ్ కర్డ్ అయితే నేను 200 grams ఆఫ్ కర్డ్ అయితే వేసుకుంటాను అండి 1.5 kg చికెన్కి. కర్డ్ది కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది, పీస్ చాలా టెండర్గా ఉంటుంది. కర్డ్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ అయితే చేసుకోవచ్చు. బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసి ఇంకా పక్కన పెట్టేయండి, అది మ్యారినేషన్ కోసం. 1.5 kg చికెన్కి 1.5 kg బాస్మతి రైస్ అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాను, సోక్ చేసి పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇంకో బగోనా అయితే తీసుకొని దాంట్లో అయితే హోల్ గరం మసాలా అయితే వేసుకున్నాను, వాటర్ వేసుకున్నాను, ఆయిల్ అయితే కొంచెం వేసుకోవాలి. సాల్ట్ కూడా మనకి టేస్ట్కి సరిపడంత వేసుకోవాలి. యాక్చువల్గా ఎన్ని గ్లాస్ అయితే రైస్ తీసుకుంటామో అన్ని టేబుల్ స్పూన్ల సాల్ట్ వేస్తారు అని చెప్పేసి మా మమ్మీ అయితే నాకు చెప్పేవాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం అనుకోండి, మనం కరెక్ట్గా 4 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనం టేస్ట్ కూడా చేయక్కర్లేదు. నేనైతే డైరెక్ట్గా హాట్ వాటర్ వేసేసాను అనమాట. హాట్ వాటర్ వేస్తే ఇంకా మంచిగా తొందరగా అయిపోతుంది. బాయిలింగ్ అయిపోయిన తర్వాత రైస్ అయితే వేసేసుకోవాలి. నేనైతే మళ్ళీ 70% 60% ఇలా అయితే ఏది చూడనండి, డైరెక్ట్గా 90% కుక్ అయితే చాలు. అన్నాన్ని అలాగా వార్చేసిన తర్వాత ఇది చూడండి, ఇక్కడ ఏదైతే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో కొంచెం అయితే అలా టేస్ట్ చూడండి, ఏమీ అవ్వదు. సాల్ట్ అవన్నీ సరిపోయేదో చూసుకోండి. ఒకవేళ సరిపోకపోతే అప్పుడు మీరు సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత అయితే మనకి చేసుకోవడానికి ఉండదు కదా. సో ఇప్పుడే కొంచెం అయితే టేస్ట్ చూడండి. ఈ స్మెల్ ఎంత బాగుంటుంది అంటే అంత టెంప్టింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మాషాల్లా, అప్పుడే మీకు బిర్యానీ స్మెల్ వచ్చేస్తుంది అనమాట. అంత బాగుంటుంది ఈ మ్యారినేషన్ ప్రాసెస్లోనే. తర్వాత అయితే మీరు అలా బగోనాల్లో వేసిన తర్వాత మంచిగా అయితే మొత్తం స్ప్రెడ్ చేయండి. ఎయిర్ గ్యాప్స్ అనేది ఏదైతే కూడా అసలు ఉండకూడదు, అంత బాగా మంచిగా స్ప్రెడ్ చేయాలి అనమాట. చేసిన తర్వాత కుక్ చేసుకున్న రైస్ ఏదైతే ఉందో ఫస్ట్ లేయర్ కింద వేసుకోవాలి. యాక్చువల్లీ ఇందులో అయితే మనం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి. అప్పుడు నా దగ్గర అవైలబుల్ లేవు. ఏదైనా సరే నేను ఫుల్ వీడియో తీయాలి అని చెప్పేసి తర్వాత మీకు చెప్పొచ్చులే వీడియోలో లేదు అని చెప్పేసి నేనైతే చేసేసుకున్నాను అనమాట. కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ అయితే. ఇంకా చూడండి, ఫస్ట్ లేయర్ వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకున్నాను. కొంచెం అయితే ఎల్లో కలర్ అయితే వేసుకున్నాను అనమాట. ఎల్లో కలర్ వేసుకుని అప్పుడు మీరు ఏం చేయాలంటే కొత్తిమీర పుదీనా అయితే వేసుకోండి. తర్వాత అయితే సెకండ్ లేయర్ వేసుకున్నాను. సెకండ్ లేయర్ కూడా వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. సేమ్ నేను చెప్పిన విధంగా కొత్తిమీర పుదీనా లీవ్స్ అయితే వేసేసుకోండి. వేసేసిన తర్వాత లెమన్ జ్యూస్ అయితే ఇలాగ వేసేసాను. వేసేసిన తర్వాత ఆయిల్ ఉంటుంది కదండి, మళ్ళీ ఆయిల్ కూడా సైడ్స్ నుంచి అలాగా వేసుకోండి. ఇంకా మిడిల్లో అయితే అసలు వేయొద్దు, సైడ్స్ నుంచి వేసుకుంటే చాలా బాగుంటుంది. కింద దాకా వెళ్ళి ఆ మ్యారినేట్ చేసిన చికెన్ ఏదైతే ఉందో అది బాగా కుక్ అవుతుంది అనమాట. అండ్ మనకి అయితే కేజీ చికెన్కి వచ్చేసి 1/2 లీటర్ అయితే ఆయిల్ అయితే పడుతుందండి. ఆయిల్ ఎక్కువనే పడుతుంది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. అండ్ చూడండి, ఎల్లో కలర్ అయితే నేను వేసుకున్నాను.
అలాగ వేసుకున్న తర్వాత ఇంకా అయిపోయినట్టేనండి ఈ ప్రాసెస్. అల్యూమినియం ఫాయిల్ అయినా మనం చేసుకోవచ్చు. నేనైతే కాటన్ క్లాత్ అయితే కవర్ చేసుకున్నాను. కాటన్ క్లాత్తో కవర్ చేసుకొని దాని మీద వెయిట్ ఏమన్నా పెట్టేస్తే అయిపోతుంది. ఒక ప్యాన్ ఉంటుంది కదండి, పనికిరాని ప్యాన్ అయితే దాని మీద పెట్టండి. దాని మీద పెట్టి ఒక 40 మినిట్స్కి మనం దమ్కి పెట్టేస్తే అంతే, ఇంకా అయిపోయినట్టే. వెయిట్ మాత్రం కంపల్సరీ ఏదో ఒకటి పెట్టాలి దాని మీద. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 40 మినిట్స్ చూడండి బిర్యానీ ఎంత డెలీషియస్గా ఉందో మాషాల్లా. చూడ్డానికే కాదు, తినడానికి కూడా అసలు మామూలుగా ఉండదు, ఒక్క రేంజ్లో ఉంటుంది. అండ్ మెయిన్ అయితే ఏంటంటే మన బిర్యానీ కుక్ అయింది అని మనకి ఎలా తెలుస్తుందో తెలుసా? చూడండి, ఇలాగ తీసినప్పుడు ఎడ్జ్ ఏదైతే ఉందో అది డ్రైగా ఉండాలి అనమాట. అప్పుడు మీ బిర్యానీ పర్ఫెక్ట్గా అయినట్టు. నా బిర్యానీ అయితే పర్ఫెక్ట్ అయింది. మళ్ళీ మీ బిర్యానీ అయిందో లేదో మీరైతే ట్రై చేయాలి కదా. ట్రై చేసి నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నాకు సపోర్ట్ చేయండి. అల్లా హాఫీజ్.